హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి మనసుకు గాయమైతే, శరీరానికి గాయమైతే ఒక టాబ్లెట్ తోనో, ఇంజెక్షన్ తోనో లేదా ఇంకా పెద్ద గాయమైతే సర్జరీతోనో తగ్గించుకుంటాం. మరి మనసుకు గాయమైతే అది కనిపించదు, వినిపించదు. కానీ లోపల మాత్రం మెల్లగా మనల్ని పిండేస్తుంది. ఒక మాట, ఒక అపార్థం, ఒక నమ్మకం చెదిరిపోవడం, ఇవన్నీ మనసును గాయపరుస్తాయి. మనసు పడిపోయింది అంటే మళ్ళీ లేచే ప్రయత్నం చేయాలి. అందుకోసం మన దగ్గరైన వారితో మాట్లాడాలి, మన భావాలను పంచుకోవాలి. మనసుకు గాయం అవడం అనేది మాటల్లో చెప్పడం సులభమే, కానీ అనుభవంలో మాత్రం గుండెల్ని పిండేసేంత బాధ ఉంటుంది. శరీరానికి గాయమైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళగలం, కానీ మనసుకు గాయమైతే అది ఎటువంటి మందులతోనూ పూర్తిగా మాయమవ్వదు. ఇటువంటి గాయాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ భాగాలే, కానీ మనం ఎలా స్పందిస్తామన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. మనసుకు గాయమైతే దాన్ని మోసుకుంటూ తిరగడం కాదు, దాన్ని చెరిపేసే మార్గాలు వెతకడమే నిజమైన ధైర్యం. మనిషి శరీరానికి గాయమైతే ఒకసారి బాధ ఉంటుంది, కానీ మనసుకు గాయమైతే అది లోపల అంతర్లీనంగా మంటలు మండుతూ ఉంటాయి. ప్రతి మనిషికి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఇటువంటి అనుభవం అనేది తప్పకుండా ఉంటుంది. మన మాటలు, పనులు, ఆశలు, అంచనాలు ఇవన్నీ మనసుతో ముడిపడి ఉంటాయి. నమ్మిన వాళ్ళు చేసిన నిర్లక్ష్యం, మన అభిమానాన్ని, ప్రేమను గుర్తించకపోవడం, ఇవన్నీ మన మనసును గాయపరుస్తాయి. మనసుకు గాయమైతే మౌనం పెరిగిపోతుంది, నిద్రలేని రాత్రులు మొదలవుతాయి, జీవితమే నిశ్శబ్దంగా అనిపిస్తుంది. మనసుకు గాయమైతే అలాగే జీవించాలా అంటే కాదు, మనసును మళ్ళీ ఆరోగ్యంగా మార్చుకోవాలి. మనసుకు కలిగిన బాధను మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. మనసుకు కూడా విశ్రాంతి అవసరం, కాబట్టి మనసుకు విశ్రాంతినివ్వాలి. మధురమైన వ్యక్తులతోటి మనసులోని భావాలను పంచుకోవడం వల్ల మనసు విశ్రాంతి పొందుతుంది. మనసును గాయపరిచిన వారిని క్షమించాలి. మనసును గాయపరిచిన వారిని క్షమించాలి అంటే గొప్ప మనసు కావాలి. ఆ క్షమించడం అనేది మనసుకు శాంతినిస్తుంది. కాలమే మహా ఔషధం. అది ఎంత గాఢమైన గాయాలనైనా మెల్లమెల్లగా తగ్గిస్తుంది. కానీ మనం కూడా మనపై మనం ప్రేమను చూపించుకోవాలి. మన మనసును మనమే ఆదరించాలి. ప్రతి గాయం వెనుక ఒక కొత్త పాఠం ఉంటుంది. ప్రతి కన్నీటి వెనుక ఒక కొత్త వెలుగు ఉంటుంది. చివరగా ఒక్కసారి మీ మనసుతో మీరు మాట్లాడండి. అది మీరు కోరుకున్న శాంతిని మళ్ళీ పొందగలదు. గాయం మిగిలినా జీవితం ఆగదు. మీరు ముందుకు నడవాలి అనుకుంటే దారి అదే కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.